అందరికీ నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. పిల్లలు దేవుడు చల్లని వారే అంటాడు కవి. నిజమే. ఇంటికి దీపం ఇల్లాలైతే ఆ దీపకాంతి కిరణాలే పిల్లలు. వాళ్ళు ఆడినా పాడినా అలిగినా అల్లరి చేసినా ఆనందదాయకంగా ఉంటుంది. అటువంటి పిల్లల పట్ల మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. అంటే అన్నిళ్లలో ఒకే రకమైనటువంటి వాతావరణం ఉంటుందని నేను చెప్పను, కానీ ఎలా ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఉండాలి అనే విషయాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. 16వ శతాబ్దానికి చెందిన ధూర్జటి కవి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో పిల్లలను గురించి ఒక మంచి మాట చెప్తారు. ఆయన ఏమంటారంటే, పాలుంబువ్వయు బెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లేమ్మన్న అరంటి పండు కొనితే లేకున్న నేనుల్లనంటే లాలింపరే తల్లిదండ్రుల పుడట్లే తెచ్చి వాత్సల్యలక్ష్మీ లీలావచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వరా. ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే ఆ కాలంలో, అంటే సుమారు 600 సంవత్సరాలకు పూర్వం, 1000 సంవత్సరాల నాడు, 16వ శతాబ్దం అంటే సుమారు 1000 సంవత్సరాల నాడు పిల్లవాడికి తల్లి పాలు బువ్వ, అందులో పంచదార నెయ్యి అంతా కలిపి చాలా మృదుమధురంగా చేసి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే తినడే, మారాయిస్తాడు. ఇప్పుడు కూడా అదే వాతావరణం చూస్తున్నాం. తల్లులకు పిల్లలకు తినిపించడం ఒక కఠినమైన పరీక్ష. ఆ పరీక్ష పాస్ అయ్యేటటువంటి తల్లులంతా కూడా చాలా అదృష్టవంతులు. వాడికి కమ్మగా అన్నం పెడతా ఉంటే, గోరుముద్దలు పెడుతుంటే, వద్దు నాకు అరటిపండు తీసుకొచ్చి, అంటే ఆ కాలంలో అరటిపండే ఉన్నది. తేనె, బెల్లము, పంచదార, అరటిపండు ఇవే ఆనాడు అందుబాటులో ఉన్న పదార్థాలు. ఈ రోజున్నట్లు రకరకాల పిజ్జాలు, బర్గర్లు, అవి ఇవి అన్నీ ఇవే అందుబాటులో లేవు కదా అప్పుడు. ఇప్పుడు ఇదే అడుగుతారు, వాడికి నచ్చింది అడుగుతాడు. అడిగితే అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఆ కాలంలో అయితే తన దగ్గర లేకుంటే ఇంకెక్కడి నుంచో తీసుకొని వచ్చి సమకూర్చి పిల్లవాడి ఏడుపును తగ్గిస్తారు, ఏడుపును నివారిస్తారు. మరి ఇప్పుడు నాకు చాక్లెట్ కావాలనో ఇంకేదో కావాలని తినకుండా వాడు మారాన్ చేసినాకో, తినకపో సావు, నీ సావు నువ్వు సావు, నాకు టైం అవుతుందని అని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే తల్లిదండ్రులకు అంత సమయం లేదు. ముఖ్యంగా గృహిణులుగా ఉండవలసినటువంటి మహిళలు, స్త్రీలు ఉద్యోగాలు చేస్తుంటారు, భర్తతో సమానంగా సంపాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భర్త కంటే ఎక్కువ కూడా సంపాదిస్తూ ఉన్నారు. ఇంటా పనులు చేసుకొని బయట పనులు చేసుకొని ఆ పిల్లవాడు అరిస్తే, ఏడిస్తే, మారాన్ చేస్తే, జిద్దు చేస్తే వానికి నచ్చజెప్పేంత సమయం కానీ, తీరిక కానీ, ఓపిక కానీ వాళ్ళకు లేవు. అందుకే ఈ పిల్లల అల్లరి భరించలేక సాధ్యమైనంత దూరంగా, అంటే తమ పనులకు డిస్టర్బ్ కాకుండా ఉండాలని చూసుకుంటున్నారు. కానీ వాడి పరిస్థితి ఏంది, వాడి మానసిక స్థితి ఏంది అనే విషయం మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. పిల్లలు వాళ్ళను సముదాయించి, బుజ్జగించి, లాలించేందుకు బదులుగా దండించే విధానము వాళ్లకు ఇంటా బయట ఎదురవుతూ ఉన్నది.
టైం లేక, ఓపిక లేక కొట్టి, బెదిరించి, తిట్టి, ఏడిపించి మన నోరు మూయించి మన పనులు మనం చేసుకుంటున్నాం. సరే, ఇంట్లో పరిస్థితి ఇది. మరి బడికి వెళ్తే బళ్ళు అంతే. ఉపాధ్యాయులు మాత్రం మనుషులు గారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? పిల్లలు ఉండరా? ఇంట్లో రపరప భరించలేక స్కూల్కి వెళ్తే స్కూల్లో అదే రపరప. పిల్లలు ఎవడు చెప్తే ఈనాడే, ఎవడు లొలి వాడిని. వాడి ఇంట్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి బళ్ళు అల్లరి చేద్దామని వాడు బడికి వస్తే బళ్ళు వాడి నోటికి తాళం వేసేస్తుంది. అరిస్తే ఈపు జీరేస్తున్నాం. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? వాడి లోపల వాడికి తెలియకుండానే సమాజం పట్ల, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, తల్లిదండ్రుల పట్ల ఒక రకమైన వ్యతిరేక భావం ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది. ఇప్పుడు భయపడి ఉంటుండొచ్చు, నీ దెబ్బలకో, మాటలకో, తిట్లకో, నీవు ఇచ్చే శిక్షకో భయపడి ప్రశాంతంగా ఉంటుండొచ్చు. కానీ నువ్వు పక్కకి వెళ్ళగానే పరిస్థితి. అందుకే ఇదే మాట నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. దెబ్బలతో క్రమశిక్షణ అబ్బునటంచాశపడకు అమాయక శ్రీ. అబ్బిన అబ్బును సాగెడి రబ్బరు వలె లాభమేమిరా ప్రియనేస్తం. కొడితే నువ్వు ఉన్నంత వరకు, నీ కనుసన్నల్లో ఉన్నంత వరకు, నీ కనుచూపు మేరలో ఉన్నంత వరకు వాడు నిశ్శబ్దంగా, క్రమశిక్షణ కలవాడిలాగా, బుద్ధిమంతుడిలాగా తనను తాను అణుచుకొని ఉంటున్నాడు. నువ్వు పక్కకు పోగానే, లేదా వాడు పక్కకి వెళ్ళగానే వాడిలో ఉన్నటువంటి అంటే ఈ ద్వేషం, ఈ స్ట్రెస్, ట్రామా నుంచి బయటపడి వాడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. బళ్ళో చేయలేంది ఇంట్లో బళ్ళో కూడా చేయండి, బయటనో ఇంకెక్కడనో ప్రదర్శిస్తున్నాడు. అంటే వాడిలో ఉండేటటువంటి సున్నితత్వాన్ని మనమే నాశనం చేస్తా ఉన్నాం. ప్రేమతో చెప్పలేకపోతున్నాం, వాడిలోని ప్రేమను అభివృద్ధి చేయలేకపోతున్నాం. కావచ్చు కొన్ని సందర్భాల్లో శిక్షించడం తప్పనిసరి అవుతుండవచ్చు, ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి, అమాయకత్వం, అజ్ఞానం కాబట్టి. ఆ అజ్ఞానాన్ని అధిగమించడానికి ఒక్కొక్కసారి దండన తప్పదు. కానీ ఆ శిక్ష ఎట్లా ఉండాలి? నాతి కఠినంగా ఉండాలి. నాతి కఠినంగా అంటే నా అతి కఠినం అంటే అమ్మ దెబ్బ కొట్టినట్లుగా ఉండాలి. అమ్మ దెబ్బ ఎట్లుంటుంది? అరుపు గట్టిగా ఉంటుంది, దెబ్బ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొట్టాలనే భావన రాగానే ఆమె కళ్ళలో కన్నీళ్ళు వచ్చేస్తాయి, కొట్టలేదు అనలేదు. కొట్టిన దానికంటే ఎక్కువ బాధపడుతుంది, దగ్గర తీసుకుంటుంది. ఇదే శిక్ష, ఇదే దండన విధానం అందరూ గనక పాటించగలిగితే, సాధ్యమైనంత వరకు దండించకుండా చూద్దాం. మరి సమస్య పరిష్కారం ఎట్లా? ఒక పిల్లవాడు, ఒక పిల్లను, చిన్న పాపను ఎందుకు బాధపడుతుంది, ఎందుకు పని చేయలేకపోతుంది, ఎందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది అనేటటువంటి నేపథ్యాన్ని, ఆ చిన్నారి మనసులో ఏర్పడేటువంటి ద్వేషానికో, అసంతృప్తికో, కోపానికో కారణాన్ని తెలుసుకొని, మూలాలను తెలుసుకొని వాటిని నివారించే ప్రయత్నం చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. పిల్లలు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. అప్పుడు ఆనందో బ్రహ్మ. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రత్యేకించి చిన్నపిల్లల తల్లిదండ్రులకు, గురువులకు నా విన్నపం, నా సవినయ ప్రార్థన, పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని, వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకొని, వాళ్ళ నేపథ్యాన్ని తెలుసుకొని, వాళ్ళను ప్రేమతో, మంచి మాటలతో దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. ఆచరణలో పెట్టగలిగితే ఆనందో బ్రహ్మ.